ఏసో నగర్ దగ్గర అండి గ్రౌండ్లో పెట్టున్నాయి. మొత్తం టీ కప్పులు సెట్ లాగా ఉన్నాయి. భలే ఉన్నాయి చూడటానికైతే. అన్ని జాడీలు టైప్. ఈ జాడీలు ఎంత ఉంటుంది? ఇది 100, ఇది 120. ఇది 100 అంట, ఇది 120 అంటండి. చాలా మోడళ్ళు ఉన్నాయి. ఓల్డ్ మోల్డ్, ఇది ఓల్డ్ మోల్డ్. ఇవి ఎంత ఉంటాయి? ఇది 200. ఇవే రౌండ్గా ఉన్నాయి. ఇవి 200, 50 ఏదైనా పీస్. అది తెలుగులో చెప్తున్నాను, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. చూడండి, అన్నీ మన పాతకాలం జాడీలాగా ఉన్నాయండి. అసలు చూస్తుంటే మాత్రం మన ఇంట్లో నింపుకోవాలన్నట్టు ఉన్నాయి. ఇవి ఉన్నాయి, ఇవి లేవని లేదు, మొత్తానికి బాగున్నాయండి. అందరు పండుగ షాపింగ్ చేస్తుంటారు కదా, కంపల్సరిగా వచ్చిపోతారు ఇటు. ఇక్కడ ఎనీ టైం ఉండవు కదా, పెడుతుంటారు తీసేస్తుంటారు. అంటే ఒక్కోటి రకంగా అసలు మోడల్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ చిన్న చిన్న మనం లోపల ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఏమంటారు అవుట్డోర్, ఏమంటారు లోపల పెట్టుకునే మొక్కల్ని ఇండోర్ ప్లాంట్స్ అంటే అటు చిన్న చిన్నవి పెట్టుకునేదానికి ఈ జాడీలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. మరీ బుజ్జమ్మ అంటే ఒక చిన్న దానమ్మకాయ ఉంటుంది అంత ఉంది ఇది. అసలు ఎంత బాగున్నాయి. దేనికి దానికి ఏదో సపరేట్గా చిన్న చిన్న జాడీలు. ఈ బొమ్మల కొలులనా? అవునవునవునవును, ఇల్లు అన్నీ ఉన్నాయి. ఇది స్టార్టింగ్లోనే చూస్తున్నాను, లోపలికి కూడా వెళ్తాను. అసలు ఎంత బాగున్నాయి. ఎవరైనా కొనుక్కోవాలంటే మాత్రం రావచ్చండి. ఇదిగో మొత్తానికి తులసమ్మ అవి కూడా ఉన్నాయి, తులసమ్మ కుండీలు కూడా ఉన్నాయండి. ఈ ఫ్లవర్ వాజులకి క్లారిటీగా చూపిస్తున్న దగ్గర చూపిస్తున్నానేమో. ఇవన్నీ జాడీలేను అంటే డైనింగ్ టేబుల్ మీద సాల్ట్ అట్లాంటివి వేసుకొని చిన్న చిన్న ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకోనికి. అలానే పెద్దవి కూడా ఉన్నాయి. ఇక మనకి అసలు ఫ్లవర్ అది దీపాలండి. ఇవి చూడండి, మా ఇంటి అరివిల్లామో పెట్టుకొని ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఇలాంటివి బాగుంటాయి చూడటానికి. ఇది అసలు ఇక్కడికి వస్తే మాత్రం చాలా ఉన్నాయండి రకాలు. అయితే చాలా రకాలు ఉన్నాయి. ఎండలో వచ్చానేమో, కానీ మనం కొనేది ఒకటను ప్రతిదీ రేట్లు అడిగితే బాగా కొన్ని అయితే చెప్పాడు, ఆయన గిరాకు వచ్చిందని అటు వెళ్ళాడండి. జాడీలు అయితే ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవో కుండీలు కూడా భలే ఉన్నాయి, కానీ దానికి తగ్గట్టు రేట్లు కూడా ఉంటాయండి. నేను అటు పోయి ఇటు వస్తున్నాను అనమాట రౌండ్. గాజులు, ఈ మట్టి గాజులా, గ్లాస్ గాజులా భలే ఉన్నాయి చూడటానికి. అయితే ఒక నెల ఉంటుందా ఇక్కడ భయ్య? ఒక నెల ఉంటారా? ఒక నెల ఉంటుందా ఇది? ఒక నెల రోజులు ఉంటుందా? దీపావళి వరకు ఉంటారు. దీపావళి వరకు ఉంటారంటండి ఏసో నగర్ దగ్గర. ఎవరైనా కూడా అంటే ఉంటుంది కదా దీపావళి దాకా, ప్రతి వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అన్నట్టు తీస్తున్నానమ్మా. ఇంక ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు కొన్ని. ఇక్కడికి వస్తే మొత్తానికి ఇది ఉంది ఇది లేదని లేదు, అన్నీ ఉన్నాయి. ఏ కావాలన్నా కొనుక్కోవచ్చు వచ్చి. బొట్టు బెల్లు, కమ్మలు, రబ్బర్ బ్యాండ్లు రకరకాలు ఇవి ఉన్నాయి, అవి లేవని లేవు. ఇవన్నీ చికెన్ మసాలా అంటండి. గోబీ మంచూరియా మసాలా, ఇది గోబీ మంచూరియా మసాలా.
అంటే ఇది ये रागी पापड़ రాగి పాపడ. ఆహా, ये అంటే రాగులతోటి ఆహా రాగు వడియాలంటండి. నేను అగరబత్తిలో ఉన్నాయి అనుకున్నాను. ఇటు పక్కేమో అగరబత్తులు, మన ధూపం వేసుకునేటి అవన్నీ ఉన్నాయి. ఇవి ఉన్నాయి, ఇవి లేవు కదా. వచ్చామంటే బట్టల కాంచి అన్ని షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. రాగి అగరబత్తులు అంటండి ఇది. बढ़िया होता है ఇది ये अगरबत्ती बढ़िया होता है ఆహా, బాగుంది. స్మెల్ అయితే అక్కడ వెలిగించింది. నేను ముందు 5 చూడకుండా ఇదే అగరబత్తులు అని చెప్పాను మీకు. అసలు చూడండి ఎంత బాగున్నాయండి మగవాళ్ళకైతే. చిన్నపిల్లలకు కూడా ఎలా వెళ్తే చీరలు. థౌజండ్కి 3. ఒక 1000 రూపాయలకి 3 అంటండి. బాగున్నాయి. ఇటు చీరలు ఉన్నాయి, కాటన్ చీరలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి. लाइट चल रहा है मैं लाइट వీడియో తీస్తున్నాను. తీయాలా? ఇక చీరలు అండి అసలు భలే ఉన్నాయండి. చూస్తుంటే ఆ చీర చూడు ఎంత బాగుందో. కలర్ వైట్ రెడ్. అచ్చా, ఒకసారి మళ్ళీ లాస్ట్లో వస్తాను తిరిగి అంతా చూసి తీసుకుందాం అన్నట్టని. అసలు ఎంత బాగున్నాయో. అంటే బట్టలు అన్నీ ఉన్నాయండి. నేను ఫస్ట్ టైం వచ్చానండి. నేను ఎప్పుడు పదే వచ్చింది ఏం లేదు. అన్నీ ఓపెన్ చేయలేదు. మనం ఉదయాన్నే మా కంగారు ఏదో బయటకు వస్తే పని ఉండి ఈ కనపడేటప్పుడు తీస్తున్నాను ఇక్కడ. అది మీరా ఈ షాపు? ఎంతలో ఉంటాయండి కాస్ట్? అంటే ఈ డ్రెస్సులు 650 से स्टार्टिंग है 650 నుంచి స్టార్టింగ్. लखनवी चिकन काश्मीरी वर्क కాశ్మీరీ వర్క్ 650 నుంచి స్టార్ట్ అంటండి. బాగున్నాయి వర్క్ అయితే ఏది పట్టినా కూడా. ఇంకా కొన్ని షాపులు తీయలేదు. సోంపులు తీసుకున్నాం. ఇది పాన్ మసాలా, మొత్తం పాన్ మసాలా అండి. నాకు ఆయుర్వేదం అంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి మంచిది. అదేనా? భయ్య పాన్ తింటున్నాడు కాబట్టి అది చెప్పలేకపోతున్నాడు. అంటే అదే అన్నాడు, అరుగుదలకి వాటికి మంచిదంటండి ఆయుర్వేదికం అంట. అదేనా? బాగా చేస్తున్నాను లేదో కానీ. కానీ సోంపులు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. నాకు తెలిసిన సోంపు ఇది ఒక్కటే. ఇది కూడా తీసుకొచ్చుకుంటాం మనం అప్పుడప్పుడు. అంటే వెయిట్ ప్రకారమా భయ్యా? వెయిట్ ఎంత చటాకు? 100 గ్రాములు వచ్చి 120 అంట. ఇది 120 है, 150 है, 100 है, अलग अलग रहता है. अरब मुरब्बा, जिंजर, छपरा का खांसी, डब्बू खांसी खराब के लिए. నువ్వు చెప్పవా? ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు అన్ని. अभी ओपन कर रहे हैं. ఇది చింతపండు లాలిపాపు. అది చింతపండుతో చేసేటి అంట. చూసామా, మనం చిన్నప్పుడు తినున్నామండి. ఇది బెల్లం చాక్లెట్. అన్నీ బాగున్నాయండి. మన చిన్నప్పుడు రోజులు గుర్తు వస్తున్నట్టున్నాయి ఇవన్నీ. ఫటాఫట్ బ్లాక్ గ్రేప్ అంటే ఫటాఫట్ అమ్మా, డైజెషన్ ప్రాబ్లం. అసలు ఇది చూస్తుంటే ఇక్కడి నుంచి కదలాలన్నట్టు అనిపించలేదండి. ఏ తీసుకొని తిని అప్పుడు నోట్లు వేసుకోవాలన్నట్టు నేను తీసుకున్నాయి.
అంటే ఒక్కదానికి వస్తే 10 కొనుక్కున్నట్టుంది, అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇదిగోండి, నేను ఇంతకుముందు మేము చిన్నప్పుడు చూసిన చింతపండు లాలిపాపలు అంట కదా, అది అవి ఆ డబ్బాలు అవి. అలానే ఇది ఇంకా షాప్ తీయలేదు. ఇప్పుడు టైం 11 అవుతుంది, ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. పిల్లలకు బొమ్మలు అయితే మాత్రం, బొమ్మలు కలుగు పెట్టిన వాళ్ళకి మాత్రం అన్నీ ఉన్నాయండి ఇక్కడైతేను. ఈ బొమ్మని దగ్గర చూపించనీయలేదు కానీ చిన్న చిన్నవి అండి, అసలు చాలా బాగున్నాయి. ఏదో సల చిలుగుతున్నట్టు, అదే మనం ఎన్న పోసి చిలిగి తీసినట్టు, కవం కూర్చొని చిలుగుతున్నట్టు, చెక్క పని చేసినట్టు, అసలు ఎన్ని ఉన్నాయోనండి. చిన్నప్పుడు మాకైతే నీళ్లు బావికి వెళ్ళి అట్లా కావిడి వేసుకొని తెచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉందో లేదో. మా ఊర్లో అయితే గత 10 సంవత్సరాల నుంచి లేదు కానీ అంతకుముందు అంతా కావిడి వేసుకొని అలా నీళ్లు పట్టుకొచ్చుకునే వాళ్ళండి బావికి వెళ్ళి. చూస్తుంటే ఇక్కడి నుంచి అన్నీ చూడాలన్నట్టుంది. లెగ్గిన్లు, మిమ్మల్ని తీయాలా, మీకు కనపడకుండా తీస్తున్నాను. అందరు ఇష్టపడరు కదని అందుకే వాళ్ళని చూపించుకున్నాను, తీస్తున్నాను ఇంటి డ్రెస్ల వరకే. ఇవి మగవాళ్ళయ్యా, అంటే పెద్దవాళ్ళకా పిల్లలకమ్మా? పిల్లలకు కూడా ఉంటుంది. ఇటు కూడా ఉన్నాయి, ఇటు సోఫా కవర్లు, డోర్ మ్యాట్లు, సోఫా కవర్లు, అంటే పిల్లోస్ కూడా అమ్ముతున్నారు. డైనింగ్ టేబుల్ కవర్లు ఇవి ఉన్నాయి, ఇవి లేవని లేవు, అన్నీ ఉన్నాయి. బెడ్ కాంచి పనికి వచ్చేటి. ఈ బ్యాగులు ఇంకా ఓపెన్ కాలేదు. బ్యాగులు ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది డ్రెస్సులు భలే ఉన్నాయండి. ఎంత ఉండదు భయ్యా? 500కి 2 పీసెస్. ఇక్కడ ఉందిగా రేటు 500కి 2 పీసులు అంటండి. భలే ఉన్నాయి చూడటానికి. ఒకసారి సైజ్ చూడు, నేను ఒకసారి అక్కడ దాకా వెళ్ళి వచ్చేదా. ఇంకా అన్నీ ఓపెన్ చేయలేదండి. ఇదిగో పిల్లో కవర్సు అన్నీ ఉన్నాయి, డ్రెస్సులు, చీరలు 400 నుంచి చీరలు, టవల్స్, ఇవి లేవు అని లేకుండా అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ. ఇది బెడ్షీట్లమ్మా, బాగున్నాయి.
అంతేనండి.